మావా, నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మావా. ఈ వీడియోలో సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్, డాకు మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం ఈ 3 సినిమాలు నిన్నటి వరకు ఎంత కలెక్ట్ చేశాయో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే ఈ 3 సినిమాలు యూనిట్ గా నిలుస్తాయో చూద్దాం. ముందుగా రామ్ చరణ్ అండ్ శంకర్ గారి కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకి వచ్చినంత నెగిటివిటీ ఏ సినిమాకైతే రాలేదు మావా. ఈ మధ్య ఎలా తయారవుతున్నారంటే మనోళ్ళు, ఎవరైనా స్టార్ హీరో వస్తే ఆ స్టార్ హీరో సినిమాని వివత్సమైన ట్రోలింగ్ చేసి ఫుల్ నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారనమాట. ఈ ఒక్క సినిమానే కాదు, ముందు దేవర కానీ, కల్కి కానీ, పుష్ప కానీ, ఇలా వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మా హీరో సినిమానే బాగా ఆడాలి, మా హీరో రికార్డ్ని ఎవరు టచ్ చేయకూడదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో వేరే వాళ్ళ ఇండస్ట్రీ నుంచి మనకి నెగిటివిటీ అయితే ఎక్కడి నుంచి రావట్లేదు మామ, మనకు మనమే తొక్కేసుకుంటున్నాం, మనకు మనమే పెంటని స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట. ఈ సినిమాకి వచ్చినంత నెగిటివిటీ అయితే నేను ఎక్కడా చూడలేదు ఈ మధ్య కాలంలో. అఫ్ కోర్స్ నెగిటివిటీ వచ్చింది, బట్ రిలీజ్ అయిన ఫస్ట్ రోజే హెచ్డి ప్రింట్ అయితే బయటకు వచ్చింది అనమాట. సో నేను మహా అయితే ఒక 80-90 కోట్ల షేర్ వరకు కలెక్ట్ చేస్తుంది అనుకున్నాను, కానీ 100 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేసింది. దగ్గర దగ్గర 200 కోట్ల గ్రాస్ అయితే టచ్ అవుతుంది అనమాట. సో ఇదంతా కొంతవరకు పర్లేదు అనిపించింది మామ, ఎందుకంటే ఫస్ట్ రోజు వచ్చినంత నెగిటివిటీ అయితే బీభత్సమైన నెగిటివిటీ. సో ఇదంతా తట్టుకొని కూడా ప్రతిరోజు 1 కోటికి పైగా షేర్ అయితే కలెక్ట్ చేసింది. అదొక మంచి పరిణామం అని చెప్పాలి. సో ఎంత పెంట జరగాలి అంత పెంట జరిగింది మామ ఈ సినిమాలకి. ఈ సినిమా అనే కాదు, ప్రతి సినిమాకి ఇలాగే జరుగుతుంది. పుష్పకి జరిగింది, దేవరకు జరిగింది, మరి అదే ఆనందం మన వాళ్ళకి. సో మా హీరోనే బాగుండాలి, మా హీరో సినిమానే బాగుండాలి అన్నట్టుగా ఈ మధ్య ఫుల్ డ్యూటీ చేసేస్తున్నారు అనమాట. సో అది ఎంతవరకు దారి చేస్తుందో మనకు తెలియదు. సో కొంచెం మైండ్ సెట్ మార్చుకుని మన తెలుగు సినిమాలన్నీ బాగా ఆడాలని కోరుకుంటే మంచిది మామ. అంతకన్నా నేను చెప్పేదేం లేదు. సో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా నిన్నటితో 10 రోజులు కంప్లీట్ చేసుకున్నామా. కలెక్షన్స్ గమనిస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 195 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 106,50,00,000. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 222 కోట్లు మామ. సో 223 కోట్లు కలెక్ట్ చేస్తే సినిమా క్లీన్ గా నిలుస్తుంది అనమాట. క్లీన్ హిట్ సంగతి పక్కన పెట్టేస్తే 222 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే ఇంకా 115,50,00,000 కలెక్ట్ చేస్తే ఆ టార్గెట్ ని రీచ్ అవుద్ది అనమాట. సో ఇదైతే జరగని పని. ఇంకా మహా అంటే ఒక 5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఎక్కువ మామ. సో అది కూడా జరుగుద్దో లేదో అనిపిస్తుంది, ఎందుకంటే మాక్సిమం రన్ అయితే అయిపోయింది నిన్నటితో. సో ఇంకా వర్కింగ్ డేస్ అయితే ఏమాత్రం ప్రభావం చూపించకపోవచ్చు అని నా అభిప్రాయం. సో ఇంకా రెండో సినిమా బాలకృష్ణ గారు అండ్ బాబీ కొల్లి కాంబినేషన్ లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా. నిన్నటితో ఈ సినిమా 8 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా కూడా ఫస్ట్ రోజు బాగా మంచి పాజిటివ్ తెచ్చుకుంది మామ, పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అండ్ ఫస్ట్ రోజు కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి, బట్ రెండో రోజు నుంచి అంత ప్రభావం అయితే చూపించలేదు అనమాట. ఎస్పెషల్లీ 3వ రోజు నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమా అయితే బాగా డౌన్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాలు వచ్చి ఉండాలి, బట్ అది జరగలేదన్నమాట. సో ఇంకా 8 డేస్ కలెక్షన్స్ గమనిస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 124 కోట్లు, షేర్ వచ్చి అరౌండ్ 75,50,00,000. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 82 కోట్లు మామ. సో ఇంకా 6,50,00,000 కలెక్ట్ చేస్తే ఈ సినిమా క్లీన్ గా నిలుస్తుంది. సో దగ్గరికి వచ్చింది. సో ఈ వారంలో కంప్లీట్ అవ్వాలని కోరుకుందాం. ఇంకా 3వ సినిమా వెంకీ మామ అండ్ అనిల్ రావిపూడి గారి కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా నిన్నటితో 6 రోజులు కంప్లీట్ చేసుకుంది మామ. సో ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డ్ అని చెప్పాలి. నిన్న 6వ రోజు ఏకంగా 14 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది మామ మన తెలుగు రాష్ట్రాల్లో. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనమాట. 6వ రోజు ఏ సినిమా కూడా 14 కోట్లకు పైగా షేర్ అయితే కలెక్ట్ చేయలేదు, ఈవెన్ 10 కోట్లు కూడా టచ్ అవ్వలేదు. లాస్ట్ రికార్డ్ వచ్చి RRR మామ. ఆ సినిమా అరౌండ్ 10 కోట్లు అంటే 9.5 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది అనమాట షేరు తెలుగు రాష్ట్రాల్లో. అఫ్ కోర్స్ ఆ సినిమా అయితే 6వ రోజు సండే అయితే కాదు, మేబీ బుధవారం ఎప్పుడు వచ్చినట్టుంది. బట్ ఈ సినిమాకి ఆదివారం రావటం బాగా కలిసి వచ్చిందనమాట. సో 6వ రోజు రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ మామ. 14 కోట్లు దాటింది షేర్ మన తెలుగు రాష్ట్రాల్లో, అదొక రికార్డ్ అనమాట. సో వెంకీ మామ కన్నెర చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనం చూడొచ్చు. వివత్సమైన రికార్డ్స్ బ్రేక్ అవుతూ ఉన్నాయి. సో 6 రోజుల తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ గమనిస్తే గ్రాస్ వచ్చి అరౌండ్ 171 కోట్లు మామ, షేర్ వచ్చి అరౌండ్ 100 కోట్లు. 100 కోట్లు దాటిందని చెప్పాలి. 100,10,00,000, 100,20,00,000 ఎంతో కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి జరిగిన థియేటర్కల్ బిజినెస్ అరౌండ్ 42.5 కోట్లు మామ. సో 6 రోజులు కంప్లీట్ అయ్యేసరికి దగ్గర 58 కోట్ల ప్రాఫిట్ అయితే ఈ సినిమాకి వచ్చిందనమాట. సో వెంకీ మామ తగ్గేలాగా లేదు, ఈ రోజు కూడా డీసెంట్ గా బాగా పర్ఫామ్ చేస్తా ఉంది. సో ఇప్పుడున్న సినిమాల్లో ఈ సినిమాని చూడటానికి మన వాళ్ళు బాగా ఎగపడుతున్నారని చెప్పాలి. సో ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. సో వెంకీ మామ అనిల్ రావిపూడి గారి కాంబోలో
హ్యాట్రిక్ విజయం అనమాట. F2 F3తో విజయాలు అందుకున్నారు. ఈ సినిమాతో విజయం కాదు, విజయానికి అమ్మ అమ్మగుడి లాంటి విజయాన్ని అందుకున్నారనమాట. సో దిల్ రాజు గారు గేమ్ చేంజర్ తో ఎంత లాస్ అయ్యారో ఇంచుమించు అంతే ప్రాఫిట్ ఈ సినిమాతో రావచ్చని కోరుకుందాం మామ. సో నాకు తెలిసి ఇంకా 30-40 కోట్ల షేర్ అయితే రావచ్చు అనిపిస్తుంది. సో దగ్గర 140 కోట్లు అయితే టచ్ చేయొచ్చు షేర్ పరంగా. సో దగ్గర 100 కోట్ల లాభం అయితే ఈ సినిమాకి రావచ్చు. ప్రస్తుతానికి అయితే 58 కోట్లు వచ్చింది ప్రాఫిట్. సో ఇంకొక 42 కోట్లు అలా 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 వెళ్ళిపోద్దని చూద్దాం. సినిమా ఈ మూడు సినిమాల కలెక్షన్స్ గొంతు బాగాలేదు, అందుకే తడబడుతున్నాను, అర్థం చేసుకోండి. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటాను మామ. టాటా.